మా అమ్మ ఈరోజు మజ్జి మిరపకాయలు పెడుతుంది. మీరు కూడా చూసేద్దురు రండి. అండ్ ఫస్ట్ అయితే మేము ఒక 2, 3 కేజీలు మిరపకాయలు అయితే తీసుకున్నాం. ఘాట్లు పెట్టుకుంటాము. ఒక సైడ్ మాత్రమే ఘాట్లు పెడతా ఉండే అనమాట. ఇట్లయితే ఆల్మోస్ట్ ఒక సైజు ఉంటే బెటరు అన్నీ. కాకుంటే మా తోటలోవే కదా మేము అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాంతో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఆ రోజు నెయ్యి కాంచుతుంది. ఈ ఆకు నాకే అనమాట. మేము నెయ్యిలో వేసిన ఆకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా సేఫ్టీ పిన్తో కూడా మనం ఘాట్లు పెట్టుకోవచ్చు. పిల్లలకైతే సేఫ్టీ పిన్ ఇచ్చారు పెట్టమని, అంటే నాకు ఇచ్చింది మా అమ్మ రోజు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ నానేటట్టు, ఒక అర్థం నానితే చాలు మిరపకాయలు. అట్లనే ఒక 2 పిడుకలు అయితే ఉప్పు వేసినాం. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, అది ఉప్పు అంతా కరిగేటట్టు. అండ్ ఈ రోజు అయితే ఇంకా ఇట్లనే పెట్టేస్తాం నైట్ అంతా. ఏమి ఇంకా దాన్ని కదిలించడం లేదనమాట. నెక్స్ట్ డే సన్ చూసి, అంటే మంచి ఎండాకాలం అయితే బెటర్ యాక్చువల్గా. వర్షాలు అట్లంతా ఏం రాకూడదు. ఒక్కరోజు కూడా స్కిప్ చేయకోకుండా డైలీ మజ్జిగలోకి వేయడము నానేయడం ఇట్లనే ఉంటుంది. ఇప్పుడైతే ఆరేసినాం కదా, ఈ మజ్జిగ అట్లనే పెట్టాలా, పడేయకూడదు. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ తీసి మళ్ళీ దాంట్లోనే వేసుకోవాలన్నమాట. ఇట్లా 5 days రిపీటెడ్గా చేస్తూ ఉంటే మర్చిపోకోకుండా, ఏ రోజైతే ఒక్క సింగిల్ డే మర్చిపోయినా మజ్జి మిరపకాయలు నల్లగా అయిపోతాయి అనమాట. అండ్ సన్ ఉండే డేస్లో పెట్టేసుకుంటే 5 days మనకి ఇంకా మజ్జి మిరపకాయలు 1 yearకి సెట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ అయితే వేడి వేడి నూనెలో అయితే వేసేసి ఒక 1 week అయితే మేము ఇట్లా గోల్చి పెట్టేసుకున్నాం. ఏదైనా పర్లేదు, ముద్ద అయినా పర్లేదు, ఆ రైస్ అయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది మిరపకాయలతో.